₹4 సంపాదించిన కాడ అవసరానికి అక్కరికత్తయ్య అని పొట్టకు బట్టకు చంపుకొని మనసొంటోళ్ళమంతా వచ్చిన దాంట్లో ఇంతంత పక్కకు పెట్టి చిట్టీలు వేసుకుంటాం. పెళ్లిళ్ళకు, చదువులకు, దావుకాన్లకు, ఫంక్షన్లకు ప్లాటు కొంటామనో, పిల్లగానికి బండి కొంటామనో, బయటి దేశాలకు పిల్లలను పంపిద్దామనో, వ్యాపారం చేద్దామనో ఇట్లా 1,00,000 అవసరాలతోటి చాలా మంది చిట్టీలు వేస్తుంటారు. కొందరు తెలిసినోళ్ళ తాన చిట్టీలు వేస్తే ఇంకొంతమంది చిట్ ఫండ్ కంపెనీలలో చిట్టీలు వేస్తారు. ఇక బయటోళ్ళ తాన చిట్టీలు వేస్తే ఏడ యగనామం పెడతారో అని కంపెనీలలో చిట్టీలు వేస్తే వాళ్ళ కథ కూడా గట్టినే ఉన్నది. తెలిసిన వాళ్ళని చిట్టీలు వేసిన చిట్ ఫండ్ కంపెనీలు కదా అని చిట్టీలు వేసిన చాలా మందికి దుఃఖం లేనోడు బర్రెను కొనుక్కున్నట్టే అయిపోతున్నది కదా. ఏం ఆపినా ఆపకున్నా చిట్టీలు ఆపొద్దని అప్పు తెచ్చి మరి చిట్టీలు అయితే తప్పకుండా కడుతుంటారు అందరూ. అట్లా కట్టినా పాయిద లేకుండా పోతున్నదట. వరంగల్ కేంద్రంగా నడిపించే భవితశ్రీ చిట్ ఫండ్స్లా వీళ్ళంతా చిట్టీలు వేసిరట. అయితే చిట్టీలు వెళ్ళినాక కూడా పైసలు ఇవ్వకుండా ఎగనామం పెట్టిరట చిట్టీల కంపెనీ వాళ్ళు. ఎన్నిసార్లు అడిగినా అసలే కానకపోయే వరకు ఇవాళ మంటలేసి మా పైసలు మాకు ఇచ్చే వరకు ఇడికెళ్ళి గదిలేదే లేదని భవితశ్రీ చిట్ ఫండ్ కంపెనీ ఓనరు మాజీ మేయరు గూండా ప్రకాష్ గారి ఇంటి ముంగట పరద వరుసుకొని నిరసనకు దిగిరు బాధితులు. మా డబ్బులు మాకు ఇవ్వండి, మా మెచ్యూరిటీ అయిపోయింది కదా అంటే అక్కడ వాళ్ళకి సంబంధించిన సిబ్బంది మమ్మల్ని కొంత భయభ్రాంతులకు గురి చేయిస్తూ మీకు డబ్బులు ఇప్పుడు కావు, మేము సార్ వాళ్ళు చెప్పినప్పుడే మీకు ఇస్తాము, మా తాటిపల్లి శ్రీనివాస్ గారు, మా ఎండి గారు, మా చైర్మన్ గారు చెప్తానే ఇస్తారని మమ్మల్ని అక్కడ బెదిరించడం జరిగిందండి. భవితశ్రీ చైర్మన్ అయినటువంటి గుండా ప్రకాష్ రావు గారు ఇల్లు ఎక్కడ అని మనం తెలుసుకొని వరంగల్కి వచ్చి వాళ్ళు ఆయన మాజీ మేయర్ అట అండి. డబ్బులు వచ్చే వరకు మేము ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తి లేదు, మేము ఏం చేసినా ఇక్కడే మా భార్య పిల్లలతో వచ్చి మేము నిరసన వ్యక్తం చేస్తాం. కష్టపడి సంపాదించిన పైసలు మాకి ఇవ్వమంటే ఇస్తలేరు. పోలీసు వాళ్ళు కూడా కంపెనీ ఓనర్ కమ్ మాజీ మేయర్కే వంత వాడుతున్నారు, మా గోస పట్టించుకుంటలేరని అంటున్నారు. రూపాయి కష్టపడి లాస్ట్ దాకా దాచుకున్నాం. ఎందుకంటే మాకు అవసరాలు ముందు ఉంటాయి. అవసరం కొరకు మేము దాచుకున్న డబ్బులు మధ్యలో ఎత్తుకోలేదు. లాస్ట్ దాకా ఎత్తుకొని ఒకటే అమౌంట్ను ఫ్యూచర్ అవసరం కొరకు మా యొక్క పిల్లగాళ్ళ చదువుల కొరకు కానీ ఫ్యూచర్ అప్పుల గురించి కానీ అవన్నీ వేసుకొని లాస్ట్కి ఎత్తుకుందాం అనుకుంటే ఈ 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. డబ్బులు ఇవ్వకుండా ఆఫీసులు అన్నీ క్లోజ్ చేసుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ను సంప్రదించినా కూడా వాళ్ళు కూడా మాకు ఎటువంటి కోఆపరేషన్ లేదు. మరి చిట్టీలు వేసేదే అవసరానికి అక్కరకు వస్తాయని మన అక్కర్లకే అక్కర రాకుండా ఏమిటికన్నట్టు చిట్టి పైసలు ఇచ్చేందుకు 4 గవర్నమెంట్ ఎంప్లాయీల షూరిటీ సంతకాలు తీసుకుంటారు. పాట వాడినాక నెల 15 రోజులకు ఎప్పుడో పైసలు ఇస్తారు. కిస్తీలు కట్టకుంటే ఇంటికి రికవర్ వాళ్ళని పంపి ఇజ్జత్ తీసిపోతారు. మరి మీకు వచ్చే పైసలు రూపాయి ఆగినా ఒప్పుకోరు, మా పైసలు అంటే మాత్రం లెక్క లేదు అని నిలదీస్తున్నారు బాధితులు. గిట్లుంటున్నాయి చిట్టీలలో చిత్రాలు. వెనక ముందు చూసుకొని చిట్టీలు వేసుకోరు జరా.